నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు, మొత్తం జాతే నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళనకరమైన అంశం, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది. డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ TG-NAP బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 పేరుతో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో పని చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలను అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ITIలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. SC, ST, BC మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. ఇది SC, ST, BC మైనారిటీ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపబోతుంది. వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయాన్ని సగర్వంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజెప్పదలుచుకున్నాను. ఇటీవలనే మిత్రులారా, బేగర్ కంచె ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతుంది. ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రను చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను.